ఈరోజు మనం పైథాన్ NumPy గురించి తెలుసుకుందాము. దానికి నేనేందంటే ఈ జూపిటర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో అనుకొండ నుంచి జూపిటర్‌లో నుంచి నేను NumPy అనేది చేస్తాను. సో ఫస్ట్ ఇంపోర్ట్ NumPy యాస్ NP. సో మనం NumPy అని టైప్ చేయకుండా డైరెక్ట్‌గా NP అని దేనికైనా సంబంధించిందైనా NPతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నేను మై లిస్ట్ ఒకటి తీసుకుంటాను. మై లిస్ట్ ఈక్వల్ టు 1, 2, 3 ఇది అనేది లిస్ట్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే np.array myList అని రన్ చేయండి. సో రన్ చేయడానికి మనకి జూపిటర్ ఏంటంటే Shift+Enter. సో Shift+Enter ప్రెస్ చేయగానే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనం టైప్ np.arrayని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అది ఏ టైపు ఫర్ ఇక్కడ చూసినట్లయితే NumPy. సో అలా మనము ఆ కేటగిరీ అనేది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి np.arrange యూజ్ చేసి మనం ఏంటంటే సీక్వెన్సీగా మనం ప్రింట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే np.arrange 0,10 అనేది ఇచ్చాను. సో 0,10 ఎలిమెంట్స్ వరుసగా మనకి లిస్ట్లో ఏంటంటే ప్రింట్ అవుతాయి. అదేవిధంగా మనం ఏం చేయొచ్చు అంటే సో ఈవెన్ ఆడ్ అలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 అయితే 9 వరకు ప్రింట్ అవుతాయి. అది 0 to 11 అయితే మనకి ఏంటంటే సో 10 దాని ముందు ఎలిమెంట్స్ దాకా టోటల్ 11 ఎలిమెంట్స్ అనేవి మనకి చూసినట్లయితే లిస్ట్ రూపంలో ప్రింట్ అవుతాయి. అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే 0,10,2 అంటే 2 డిఫరెన్స్ 2తో మనకేంటంటే 10 లోపు ఉన్న ఎలిమెంట్స్ అన్ని లిస్ట్లో మనకేంటంటే ప్రింట్ అవుతూ ఉంటాయి. సో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి Shift+Enter అనేది యూజ్ చేస్తాము. అదేవిధంగా np.arrange 0,10,3 అంటే 3 - 0 6 - 3 ఈక్వల్ అంటే డిఫరెన్స్ అనేది 3. సో అది మనం యొక్క థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ పొజిషన్ 3 వచ్చేసరికి డిఫరెన్స్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నేను అర్రే వేరియబుల్లో np.array myListని తీసుకున్నాను. అర్రేని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఏంటంటే 1, 2, 3 ఒక లిస్ట్ రూపంలో మనకి ఇలా వచ్చాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి np.zeros మనం జీరోస్ కూడా ప్రింట్ చేయొచ్చు. సో np.zeros 5 అని ఇచ్చి రన్ చేసినట్లయితే 5 zeros అనేవి ఆటోమేటికల్ లిస్ట్ రూపంలో ప్రింట్ అవుతాయి. అదేవిధంగా జీరోస్తో అలానో వన్స్ కూడా అలానే np.ones 5 అని ఇస్తే మనకి 5 ones అనేవి ప్రింట్ అవుతాయి. ఇది వచ్చేసరికి సింగిల్ డైమెన్షన్. మనం ఏంటంటే 2 dimensions అంటే మ్యాట్రిక్స్ లాగా మనం డైమెన్షన్స్ను కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ np.zeros ఇక్కడ మనం చూసినట్లయితే 2 బ్రాకెట్స్ అనేవి పెట్టాలి. సో ఇక్కడ చూసినట్లయితే 2,2 అని ఇచ్చిన అంటే 2/2 మ్యాట్రిక్స్ అని దాన్ని రన్ చేయగానే మనకి ఏంటంటే 2/2 మ్యాట్రిక్స్ రూపంలో జీరోస్ అనేవి ప్రింట్ అవుతాయి. అదేవిధంగా np.ones అనేది కూడా అంతే. సో మనం ఇక్కడ మాత్రం 2 బ్రాకెట్స్ అనేవి కన్ఫామ్గా పెట్టుకోవాలి. np.ones అనేది సో మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఒక షాట్ పెడితే ఇక్కడ కన్ఫామ్గా చూడండి 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఒక బ్రాకెట్లో 3,3 అని పెడితే 3/3 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ని కూడా మనం ఇలా జీరోస్ వన్స్ని ప్రింట్ చేయొచ్చు. సో అదేవిధంగా రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ 2,3 అంటే 2 rows 3 columns. సో అలా np.ones యూజ్ చేసి మనం మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా np.zeros కానీ np.ones అనేది యూజ్ చేసి క్రియేట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ర్యాండమ్ అనేది కూడా ఉంటుంది. సో np.random ఉంటుంది. అదేవిధంగా మనకి రీషేప్ చేయడానికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్లో మనం 2,3 అలా పెట్టినట్టయితే అది అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టే లైన్ స్పేస్ వచ్చేసరికి మనకి సో np.arrange వచ్చేసరికి మనకి ఏంటంటే డిఫరెన్స్తో ప్రింట్ అవుతాయి. np.linespace వచ్చేసరికి ఎన్ని ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్ స్పేస్ వచ్చేసరికి 0 నుంచి 10 మధ్య మనకి ఏంటంటే 5 ఎలిమెంట్స్ ప్రింట్ అవడానికి లైన్ స్పేస్ అనేది యూస్ అవుతుంది. 0 నుంచి 5 మధ్య మనకి ఏంటంటే 10 ఎలిమెంట్స్ కావాలంటే ఇలా పెట్టుకోండి. లైన్ స్పేస్లో ఈ అనేది ఉంటుంది LINSPACE ప్రింట్ చేస్తాం. అదే np.arrange యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే మనకి ఈ డిఫరెన్సెస్తో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 to 5 మధ్య 5,000 ఇచ్చాను. సో అది చాలా పెద్ద నెంబర్ అన్నప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు డాట్స్ ఉన్నాయి కదా. సో డాట్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి np.random. సో np.random వచ్చేసరికి మనం ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్ ఇచ్చామనుకోండి. సో ఆ మధ్యలో మనకి ర్యాండమ్ నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే rand 0,10 ఇవ్వగానే సో మీరు దాన్ని ప్రతిసారి రన్ చేసినప్పుడు మనకి ఏంటంటే కింద అవుట్పుట్ అనేది మారుతూ ఉంటుంది. సో రన్కి Shift+Enter 2 ఒకేసారి ప్రెస్ చేసినట్లయితే మీకు ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ చేసిన కొద్దీ మనకి ఏంటంటే నెంబర్ మారుతూ ఉంటుంది. మీరు ఈ జూపిటర్లో కాదు పైచామ్ ఉంటుంది. సో చాలానే ఉంటాయి. మీరు దేనిలో చేసినా ఆల్మోస్ట్
ఇలా మీకేంటంటే ఈ గుర్తుపెట్టుకునే లైన్ స్పేస్ కానీ, నెక్స్ట్ రీషేప్ కానీ, ర్యాండమ్ కానీ, అదేవిధంగా ర్యాండమ్ సీడ్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం డైమెన్షన్స్ రూపంలో కూడా ఈ యూస్ చేసి మనం ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయొచ్చు. సో 0 నుండి 1000 లోపల 3x3 మ్యాట్రిక్స్ అనేది ర్యాండమ్గా జనరేట్ చేయాలి అనుకుంటే ఈ np.random.random యూస్ చేసి మనం చేస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి np.random.seed. సో సీడ్ బ్రాకెట్లో 101. సో 101 అనేది కాన్స్టెంట్ కాదు, నేను కింద చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే np.random.random వచ్చేసరికి నేను 0 to 100 మధ్య, సో 0 నుంచి 100 మధ్య నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తాను. 0 to 100 మధ్య నాకేం కావాలి అనుకుంటే 10. సో ఇక్కడ చూసినట్లయితే మనకేం చేస్తామంటే వాటిని ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. సో మీరు మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, కింద చూసినట్లయితే అదే నెంబర్లు ఉంటాయి. మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా ఈ సీడ్ అనేది ఒకసారి జనరేట్ చేసిన అదే కాన్స్టెంట్. కానీ ఇక్కడ మీరు np.random.random దగ్గర ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి మనకి ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ డిఫరెంట్గా వస్తాయి. ఈ సీడ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఒకసారి ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయిపోయిన తర్వాత మనకేంటంటే అవి ఇంకా కాన్స్టెంట్, అవి చేంజ్ చేయడానికి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే అవి చేంజ్ అవ్వవు. సో 0 అనేది స్టార్టింగ్, 100 వచ్చేసరికి ఎండింగ్, 10 వచ్చేసరికి 10 ఎలిమెంట్స్. ఇక్కడ చూసినట్లయితే అర్రే ఈక్వల్ టు np.random.random ఇంటూ 0, 50, 10 అంటే 0 నుండి 50 మధ్య మనం ఏంటంటే 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. సో మీరు ARR అనే వేరియబుల్ స్టోర్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు ఏంటంటే అలా 5 వేరియబుల్స్ ర్యాండమ్గా, ఆ 5 యొక్క నెంబర్స్ అనేవి ర్యాండమ్గా జనరేట్ అయ్యి ఉంటాయి, ఆ వేరియబుల్స్లో స్టోర్ అయి ఉంటాయి. అదేవిధంగా దీనిలో మ్యాక్సిమం కావాలనుకుంటే array.maximum అని క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క లిస్ట్లో మనకి ఏదైతే మ్యాక్సిమం ఉందో ఆ మ్యాక్సిమం యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూ యొక్క ఇండెక్స్ కూడా కనుక్కోవచ్చు. మిన్ అని కొడితే మిన్ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే argmaximum అని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు దాని యొక్క ఇండెక్స్ అనేది వస్తుంది. సో మ్యాక్స్ ఆర్గ్ కాదు, AR.argmax. సో మ్యాక్సిమం వాల్యూ యొక్క ఇండెక్స్ అంటే 46 యొక్క ఇండెక్స్ 4. ఇక్కడ చూసినట్లయితే 0, 1, 2, 3, 4. సో 46 అనేది 4th ఇండెక్స్లో ఉంటుంది. సో అదేవిధంగా మినిమం ఆర్గ్ మినిమం అని రన్ చేసినట్లయితే మీరు ఏంటంటే మినిమం యొక్క వాల్యూ యొక్క ఇండెక్స్ అనేది నెంబర్ 3లో ఉంది. సో అలా మనం ఏంటంటే ఇండెక్స్, సో ఇక్కడ 0 చూసినట్లయితే మనకి ఏంటంటే థర్డ్ దాని యొక్క ఇండెక్స్ 0, 1, 2, 3. సో థర్డ్ ఇండెక్స్ అనేది మనం ప్రింట్ అయ్యింది. ఈ ఆర్గ్ మ్యాక్సిమం యూస్ చేసి మనం అలా ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసినట్లయితే అర్రేలో నేను 0 నుంచి 100 మధ్య 10 ఎలిమెంట్స్ అనేది ర్యాండమ్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో ర్యాండమ్గా లిస్ట్ రూపంలో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం రీషేప్ అనే దాన్ని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దాని యొక్క డైమెన్షన్ ఇక్కడ చూసినట్లయితే లీనియర్ డైమెన్షన్స్ని ఈ రీషేప్ యూస్ చేసి మనం మల్టీ డైమెన్షన్గా మార్చవచ్చు. అంటే 2x5 మ్యాట్రిక్స్ అది. సో 2 rows 5 columns యూస్ చేసాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే np.arrange 0, 100. సో 0, 100 డాట్ అని పెట్టేసేసి రీషేప్ 2, 5. సో 10, 10 వచ్చేసరికి 10x10 మ్యాట్రిక్స్. సో 2x5 కాకుండా 10x10 రన్ చేయండి. సో ఇప్పుడు మ్యాట్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే 0 నుంచి 99 ఎలిమెంట్స్ మధ్య 10x10 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో మనం ఇలా మ్యాట్రిక్స్ అనేది జనరేట్ చేయవచ్చు. దీనిలో మనం పర్టికులర్గా ఒక పిక్సెల్ని సెలెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఒక రోని సెలెక్ట్ చేయాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉన్న దానిలో తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0, 10, 20, 30 ఇవి ప్రింట్ అవ్వాలనుకోండి. సో దానికి మనం ఏం చేయాలంటే 0, కోలన్ పెట్టేసేసి రన్ చేసినట్లయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మ్యాట్ 0.1 కాదు, 0, 1. సో 0, 1 అంటే 0th row ఫస్ట్ ఇండెక్స్. సో అక్కడ చూసినట్లయితే 1. సో అలా మనం ఏంటంటే 0, 1 ఇచ్చినట్లయితే అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3 ఇస్తున్నాను. మ్యాట్ 2, 3 అంటే 2nd row 3rd column 0, 1, 2. 2nd row 3rd column 23. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 0 అండి. ఏ అర్రే ఎలిమెంట్స్ అయినా స్టార్టింగ్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి రోల్స్ని కాలమ్స్ని అంటే 0, 10, 20 అలా మనం ఆ యొక్క రోని సెలెక్ట్ చేయడం కానీ ఆ యొక్క కాలం కానీ ఎలా సెలెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. దానికి కూడా మనం చాలా సింపుల్ అండి. సో దానికి మనం ఏం యూస్ చేస్తాము అంటే మ్యాట్ 0 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 0, 10, 20, 30 ఉంది కదా, 50, 60, 70, 80, 90 అలా ఆ యొక్క కాలం అనేది రావాలంటే మనం సో మనకేంటంటే ఎండింగ్ ఉంది కాబట్టి
కామా పెట్టి 0 పెట్టి రన్ చేసినట్లయితే మీకు 0 ఎండింగ్ ఏ అయితే ఉన్నాయో 0, 20, 30, 40, 50 అనేవి ఒక డైమెన్షన్స్లో మనకు సింగిల్గా చూపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే అంటే 5 అనేది స్టార్టింగ్. సో 5 కామా కోలన్ పెట్టేసేసి మీరు రన్ చేయండి. సో స్క్వేర్ బ్రాకెట్ అలా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క రో కానీ ఆ యొక్క కాలం కానీ కావాలి అనుకుంటే పర్టికులర్గా మనం వీటిని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్ ఉంది కదా, 6 చూద్దాం. మ్యాట్ కోలన్ కామా 6 అంటే చివరిన ఎండింగ్ 6, 1, 6, 26. సో ఎండింగ్ నెంబర్ ఉంది కాబట్టి మనం అక్కడ 6 పెడతాము. సో 50, 51, 52లో 5 అనేది స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి 5 పెడతాము స్క్వేర్ బ్రాకెట్స్లో. సో కామా అనేది కంపల్సరీ అండి, మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ వరకు అంటే 0, 1, 2 అలా 22 ఆ 3/3 మ్యాట్రిక్స్ని కూడా మనం ఏంటంటే ప్రింట్ చేయొచ్చు. సో 0:3 కామా 0:3 అని ప్రింట్ చేసినట్లయితే 0, 1, 2. సో అది వచ్చేసరికి రో అండి. మీకు ఈ 30 ఇది ఉంది కదా, ఇది మనకి ఏంటంటే ప్రింట్ అవ్వదు. 22 దాకే 0, 1, 2, 10, 11, 12, 20, 21, 22 ఇదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ 3 ఉన్నందు మాత్రాన థర్డ్ రో అనేది పోదు, ఎందుకంటే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. 0:3 కామా 0:3 అని చూసినట్లయితే మనకి ఏం చూసారా 3/3 మ్యాట్రిక్స్ అనేది వచ్చాయి. అదేవిధంగా 4/4 మ్యాట్రిక్స్ కావాలంటే మ్యాట్ 0:4 కామా 0:4. అప్పుడు మనకి ఏంటంటే కింద థర్డ్ నెంబర్ కూడా వచ్చింది 30, 31, 32, 33. సో చూసారా మనం మ్యాట్రిక్స్ అనేది కూడా ఇలా మనం సెలెక్ట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాము. సో ఈ మేజర్గా ఈ NumPy అనేది దేనికంటే మన టెన్సర్ఫ్లోలో పర్టికులర్గా ఒక పిక్సెల్ని సెలెక్ట్ చేయడానికి కానీ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఇది ఉపయోగపడుతుంది. సో మీరు ఇక్కడ వాల్యూస్ చూడండి, 50తో స్టార్ట్ అయితే 5 వస్తుంది, చివరిన ఎండింగ్ 6 రావాలంటే 6 టైప్ చేయాలి. 3/3 మ్యాట్రిక్స్ రావాలంటే 0:3 కామా 0:3. అదేవిధంగా 50 నెంబర్స్ కన్నా ఎక్కువ వాల్యూస్ సో మనకి చూసినట్లయితే మ్యాట్రిక్స్ గ్రేటర్ దాన్ 50 అని ఇచ్చినట్లయితే ఇలా మనకి ఉపయోగపడుతుంది. సో మనం ఇలానే కాకుండా మనం ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకోండి, మై ఫిల్టర్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీనిలో మనం ఏంటంటే మ్యాట్ గ్రేటర్ దాన్ 50 అని ఇచ్చాను, అంటే 50 యొక్క వాల్యూస్ అని ఈ మై ఫిల్టర్ వేరియబుల్ స్టోర్ అవుతాయి. మ్యాట్ మై ఫిల్టర్ అనగానే మనకి సేమ్ 51 నుంచి 99 మధ్య ఉన్న వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అరేంజ్ దగ్గర ఏంటంటే మనం డైమెన్షన్స్ అనేవి దాని లోపల రాయకూడదు. సో అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే చాలా వాటికి మ్యాట్రిక్సెస్కి సో అక్కడే రాసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే NP.arrangeలో వచ్చేసరికి మనం ఏంటంటే అక్కడ డైమెన్షన్స్ అనేవి రాయకూడదు. 0,10,2 అంటే 2 డిఫరెన్స్తో 10 లోపు ఉన్న ఎలిమెంట్స్ అనేవి అనేవి లిస్ట్ రూపంలో ప్రింట్ అవుతాయి. అదేవిధంగా నేను ఇక్కడ అరే వేరియబుల్ తీసుకున్నాను, అరే వేరియబుల్లో మై లిస్ట్ను స్టోర్ చేసుకున్నాను. NP.zeros యూస్ చేసి మనం 5 zeros యూస్ చేయొచ్చు. అదేవిధంగా ones యూస్ చేసి ones ప్రింట్ చేయొచ్చు. జీరోస్లో మనం డైమెన్షన్స్ కూడా వాడతాము. సో గుర్తుపెట్టుకుని డైమెన్షన్స్ ఉన్నప్పుడు మాత్రం డబల్ బ్రాకెట్స్ ఉంటాయి. NP.zeros సో 2 బ్రాకెట్లు 2,2 అంటే 2/2 మ్యాట్రిక్స్. అదేవిధంగా 3,3 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. అదేవిధంగా లైన్ స్పేస్ 0, 10,5 అంటే 0 నుండి 10 మధ్య ఇంక్లూడింగ్ 10తో మనకి 5 వస్తాయి, 5 నెంబర్స్. సో మనం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, NP.arrange 0,10,5 అని ఇచ్చేసాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే 0, 10, 5 అంటే 0 నుంచి 10 మధ్య 5 నెంబర్ డిఫరెన్స్ వస్తే ఏమొస్తాయి. సో 10 ఇంక్లూడ్ కాబట్టి 0 నుంచి 0,5 అనేది మనకి ప్రింట్ అవడం అనేది జరిగింది. సో ర్యాండ్ అంటే 0,10 మధ్య ఎనీథింగ్ స్టార్టింగ్ ఎండ్ మధ్య రన్ చేసిన ప్రతిసారి మనకి ఏదో ఒక నెంబర్ వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనం 3/3 మ్యాట్రిక్స్ అనేది ర్యాండమ్లో రాసేసాము. అదే మీరు రీషేప్లో రాసినట్లయితే డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. సీడ్ అంటే మనం ఏంటంటే మనకు వచ్చిన వాల్యూస్ అనేవి ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఎవ్రీథింగ్ ర్యాండమ్ వాల్యూస్ అనేవి మారు. కానీ మీరు NP.random.rand అని రాసి రన్ చేసిన ప్రతిసారి మీకు ర్యాండమ్ వాల్యూస్ వస్తాయి. ఎవ్రీథింగ్ రన్ చేసినప్పుడు వాటిని మీరు ఒకసారి ర్యాండమ్గా జనరేట్ చేసి కాన్స్టెంట్గా యూస్ చేయాలి అనుకుంటే మీరు సీడ్ అనేది వాడాలి. అదేవిధంగా మ్యాక్సిమం యూస్ చేసి మ్యాక్సిమం నెంబరు ఆ యొక్క ర్యాండమ్ నెంబర్స్ కానీ లేకపోతే లిస్ట్లో మ్యాక్సిమం నెంబరు అదేవిధంగా మినిమం నెంబరు దాని యొక్క మ్యాక్సిమం ఇండెక్స్ మినిమం ఇండెక్స్ అనేది కూడా వాడతాము. నెక్స్ట్ వచ్చేసరికి రీషేప్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ లీనియర్ డైమెన్షన్స్ని సో మ్యాట్రిక్స్ లాగా 2 డైమెన్షన్ రూపంలో మనం రాస్తాము. సో ఇక్కడ 3,5 ఇచ్చినట్లయితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే 3,5 అంటే 3 rows 5 columns అంటే 15 ఎలిమెంట్స్ ఉండాలి. కానీ మన లిస్ట్లో 10 ఎలిమెంట్స్ ఉండడం వల్ల 2,5 అనేది ఇచ్చాము. సో మీ లిస్ట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బట్టి మీరు డైమెన్షన్స్గా మీరు క్రియేట్ చేయాలి. సో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను 2,5 ఇచ్చాను, లేకపోతే నేను
3,5 ఇచ్చినట్లయితే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రీషేప్ అని వాడతాము. కానీ ర్యాండమ్ ఇంట్లో మనం ఏం చేస్తామంటే 0, 100, 2, 2 సో 10, 10 ఇలా ఇచ్చాము. సో ఇలా మీరు అరేంజ్లో ఇచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం అరేంజ్ని డైమెన్షన్గా మార్చాలనుకుంటే డెఫినెట్గా రీషేప్ అనేది వాడాలి. కానీ ర్యాండమ్లో మనం రీషేప్ అనేది వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం డైమెన్షన్స్గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్గా ఒక ఎలిమెంట్ని సెకండ్ రో థర్డ్ కాలం పర్టికులర్గా ఒక పిక్సెల్ని సెలెక్ట్ చేయడానికి మనం ఏంటంటే సో 2, 3 అని కొట్టగానే సెకండ్ రో థర్డ్ కాలం ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఎండింగ్ 0 వాల్యూస్ రావాలి అనుకుంటే కోలన్, 0 5, కోలన్ ఇచ్చామంటే స్టార్టింగ్ వాల్యూ 5తో ఉన్నాయని ప్రింట్ అవుతాయి. అంటే ఆ రో ఆ కాలం అనేవి పర్టికులర్గా మనకి ఆ రో ఆ కాలం అనేది సెలెక్ట్ చేయాలనుకుంటే మనం 5, కోలన్ అని ఇచ్చేసేసి స్క్వేర్ బ్రాకెట్లో రన్ చేసినట్లయితే మనకు వస్తాయి. ఇది వచ్చేసరికి 50 నెంబర్స్ కన్నా గ్రేటర్గా ఉన్న వాల్యూస్ అయ్యి.